మరొకమారు మన తండ్రి అయిన దేవుడు మహోన్నతుడు, ఆయన ప్రేమ కనికరాలను బట్టి 19 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మనం వాక్యం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి మన అందరి తరపున స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం నేర్చుకునే క్రమంలో ప్రజెంట్ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. 5 అధ్యాయాల వరకు మనం నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో ఉపద్ఘాతం చెప్తూ సత్యానికి భిన్నమైనటువంటి బోధనల్ని లక్ష్య పెట్టొద్దని హెచ్చరించమని తిమోతికి బాధ్యత అప్పగించినట్లుగా, అలాగే తిమోతికి పౌలు గారికి ఉన్న బాంధవ్యాన్ని తెలియజేస్తూ కొన్ని విషయాలు తెలియజేశారు. మంచి పోరాటం పోరాడాలనే విషయాన్ని మొదటగా ఆయనకి హెచ్చరించినట్లుగా మన మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాం. రెండో అధ్యాయంలో ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాన్ని తెలియజేస్తూ సంఘంలో స్త్రీలు ఎలాగా వ్యవహరించాలి, స్త్రీ యొక్క హద్దులు ఎంతవరకు ఉండాలనే విషయాన్ని, వాళ్ళు ఎటువంటి గుణాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని 2 అధ్యాయంలో హెచ్చరిస్తూ తెలియజేసిన విషయాలు మనం చూసాం. 3 అధ్యాయంలో సంఘ పెద్దలకు సంబంధించి, సంఘంలో పరిచారకులకు సంబంధించి వారు ఎటువంటి నీతిని కలిగి ఉండాలనే విషయాన్ని, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాన్ని దాన్ని బట్టి నియమించాలని తెలియజేశారు. అలాగే జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలనే విషయాన్ని 2వ భాగంలో తెలియజేశారు, మనం నేర్చుకున్నాం. 4వ అధ్యాయానికి సంబంధించి విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తూ నీకున్నటువంటి భక్తిని ముసలమ్మ ముచ్చట్లను విసర్జించేసి నీకు నీవే సాధకం చేసుకునే విషయాన్ని హెచ్చరిస్తూ తిమోతి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆయన ఎలాగ అభివృద్ధి చెందాలి, ఆయన అభివృద్ధిని ఎలా కనపరచాలనే విషయాన్ని ఆయనకి తెలియజేశారు. అందులో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ప్రతి వాళ్ళం మనల్ని గురించి, మన బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి అనేది. ఎందుకంటే ఎదుటివారిని రక్షించే బాధ్యత మనకుంది కనుక వాటిలో జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని తెలియజేశారు. 5వ అధ్యాయంలో సంఘంలో ఉన్నటువంటి ఆయా దశలో, ఆయా వయసు ఉన్నటువంటి వారితో, స్త్రీలతోనైనా పురుషులతోనైనా ఎలా వ్యవహరించాలనే సంగతుల్ని తెలియజేసి, అలాగే విధవరాండ్రని ఏ లెక్కల్లో మనం వాళ్ళని పరిగణించాలి అనే విషయాన్ని కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఫైనల్గా ఏంటంటే, వాక్యమందు విశేషంగా వాక్యమందు ప్రయాసపడే వారికి రెట్టింపు సన్మానంగా పాత్రలుగా ఎంచాలనే విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రజెంట్ పరిస్థితుల్లో అది అన్ని సంఘాల్లో చాలా లోపంగా ఉందని మనం గ్రహించగలిగాం. ఆ ధర్మాన్ని మర్చిపోతాం అనేది ఆయా సందర్భాల్లో వ్యక్తుల మధ్య ఉన్న ప్రవర్తన బట్టి మనకు అర్థమవుతుంది. అది మనం మెరుగుపరుచుకుందాం, సువార్తికులను గౌరవిద్దాం, వాళ్ళ పనిని గౌరవిద్దాం, మనం సహకరిద్దాం. దేవుడి కనికరాన్ని బట్టి ఈరోజు మనం 6వ అధ్యాయంలో, మీరు ఎవరైనా చదివారా లేదు కానీ బ్రహ్మాండమైన విషయాలు 6వ అధ్యాయం. మొదట దీనిలోనే వాయించేశారు ఆయన. క్రీస్తు బోధన ఎందుకు నిల్చుంటకపోయినా ఎవరైనా సరే వాళ్ళు చాలా కీడు చేస్తారు, వాళ్ళే కలహాలు పెడతారు, వాళ్ళు వికృతంగా ఉంటారనే విషయాన్ని మొదట పేరాలో చెప్పేశారు. 2వ పేరాలో ఏంటంటే ధనాపేక్ష గురించి, ధనానికి సంబంధించి నువ్వు జీవానికి పిలవబడ్డావు కాబట్టి ధనం నీకు ప్రాముఖ్యత కాదు. దాని విషయంలో చాలామంది
ఆశించి పాడైపోతున్నారు, జాగ్రత్త అనే విషయాన్ని అక్కడ తెలియజేశారు. దైవజనుడు ఎలా ప్రవర్తించాలి, ఏటి కొరకు ప్రయాసపడాలో 11వ వచనం నుండి చెప్పేశారు. ఒకవేళ నీకు ఏమైనా ధనం ఉంటే అది సరిగా సద్వినియోగం చేసుకో అనే విషయాన్ని ఇలాగే ఫైనల్గా చెప్పేశారు. అయితే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు కూడా వింటారు. అందరికీ వందనాలు. సోదరులు దాసు వారు వచ్చి వాక్యాన్ని తెలియజేయాలని సోదరులను ఆహ్వానిస్తూ ఉన్నా. బైబిల్ క్లాస్ వచ్చిన సహోదరులకు అలాగే సహోదరులకి నా వందనాలండి. 19 అని ఆనందిస్తున్నాడు. నేను 20 అనుకున్నానండి. 20 అయితే ఆనందించలేము. 20లోకి రావటం కదా, 20 అయితే సంతోషించాలి. 20 కంప్లీట్ అయినప్పుడు మనం అంతేనండి. ఓకే, అది ఇప్పుడు ఆనందం అయితే. మొదటి తిమోతి 6వ అధ్యాయాన్ని చదువుదామండి. మొదటి తిమోతి 6వ అధ్యాయాన్ని చదువుదామండి. బాబు, మీకు తిమోతి పత్రికలో మీకు నచ్చిన విషయం ఒకటి చెప్పండి. అబద్ధ బోధ చెయ్యాలి అని. మరి అదే కంప్లీట్ చేయండి. అబద్ధ బోధ గురించి చేయమని చేయొద్దని, చేయకూడదని. బాబు మీరు చెప్పండి. దైవభక్తిని గురించి మాట్లాడాడండి. వెరీ గుడ్. మొదటి తిమోతి అంటే ఇప్పుడు ధనాపేక్ష గురించి మాట్లాడి అక్కడ ఉంది. మీకు నచ్చింది చెప్పండి. ధనాపేక్ష కలిగి ఉండొద్దనా, ధనాపేక్ష కలిగి ఉండమనా? లేదు, అదేదో కంప్లీట్ చేయండి సెంటెన్స్. కలిగి ఉండకూడదని. ఓకే, అలా సార్ మొదటి తిమోతి పత్రికలో మీకు నచ్చిన సంగతి ఒకటి చెప్పండి. ఏం రెడీగా లేరు మరి? రాజుగారు, మాస్టర్ అండి. దేనికండి? తింటానుగా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏ వచ్చినాన్ని బట్టో విపరీత బోధలకు దూరంగా ఉండండి. ఇక ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వాక్యోపదేశం చేసే వాళ్ళకి వాళ్ళని రెట్టింపు సన్మానానికి పోతలుగా ఎంచాలి. పెద్దలుగా అర్హతలు సంపాదించాలి. మీరు ఈ మధ్య రాలేదు, మరి ఏం చెప్తారు? మీరు చెప్తారు, ఇప్పుడు చెప్పండి. పవిత్రతతో అక్క చెల్లెలుగా భావించాలటండి. మామూలు విషయం కాదండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సామర్థ్యం ఎంపిక చేయాలి. ఏమొచ్చినామండి? 2 అనుకుంటాను. 2 అనుకుంటాను. 2వ తిమోతికి వెళ్ళిపోయారు మీరు. మేము మొదటి తిమోతిలో ఉన్నామండి. అయ్యి బాబోయ్, ఆయన 2వ తిమోతికి వెళ్ళిపోయాడండి. అమ్మా, సంఘం సత్యానికి స్తంభం. వండర్ఫుల్. విధవరాలను కనికరించాలి ఏమండి? సంఘ పెద్దలే కాదు, ఎవరైనా సరే తన ఇంటివాడిని బాగా వెళ్ళాలండి. ప్రతి యజమాని తన ఇంటివాడిని బాగా వెళ్ళాలండి. వెరీ గుడ్.
విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి చెప్పిన పుస్తకం అండి ఇది. వెరీ గుడ్. అంటే మత శాఖలన్నిటి ఆరిజిన్ అక్కడ ఉందండి. 1 తిమోతి 4:1-3 వచనాలు మత శాఖల ఆరిజిన్ అక్కడ ఉందండి. పర్లేదండి. ప్రసాద్ గారు నా చుట్టూ మానేశాడు ఇంకా ఎలా ప్రవర్తించి అంటే అది యాక్చువల్గా ఆ పదం ఏంటంటే ఆ పుస్తకం అంతట్లో ఉన్నది అది, అందుకు రాశాడటండి సునీల్ గారు. అమ్మా సువార్థికుడు అన్నిటిలో మాదిరిగా ఉండాలండి. అద్భుతమైన వచనం అండి అది. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసం మాదిరిగా ఉండు. 4:11-12 వచనాలు. వండర్ఫుల్ అండి. ఆ ధనవంతులు ఎలా ఉండాలో చెప్పాడండి. ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదు అన్నాడండి. ధనం వచ్చిన వెంటనే మొదట స్టార్ట్ అయ్యేది గర్వంతో స్టార్ట్ అవుద్దండి. ధనం వచ్చిన వెంటనే గర్వం వస్తుందండి. అంటే క్రైస్తవ ధనవంతుడు గర్వంతో ఉండకూడదు అనమాట అండి. బాబా అది ఇప్పుడు ఈవేళ మనం చదువుతామండి దాన్ని. దైవభక్తి ఎప్పుడండి? దైవభక్తి ఎప్పుడు లాభసాధనం, ఎప్పుడు లాభసాధకం, కొనసాగితే కాదు. దైవభక్తి ఎప్పుడు లాభసాధనం, ఎప్పుడు లాభసాధనం వద్ది. నోరు మూసుకోండి అన్న అనమాట అండి. అంటే ఇది అంటే దాని అర్థం అదండి. మీరు ఆలోచించండి. ఎవరు చెప్తారండి? ఎప్పుడు దైవభక్తి లాభసాధనం అవుద్ది అండి. భక్తిని బట్టి సంతోషించాడు. ఎప్పుడు దైవభక్తి లాభసాధనం అవుద్ది అండి. సంతుష్టి ఉన్నప్పుడు, సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనం. సంతుష్టి లేకపోతే దైవభక్తి లాభసాధనం కాదండి. ఎక్కడుంది ఆ పదం? 4వ అధ్యాయం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అంతేనండి. అంటే సంతృప్తి ఉంటే దైవభక్తి లాభం, సంతృప్తి లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడండి. అది కంప్లీట్, మీరు సెంటెన్స్ కంప్లీట్ చేయలేదండి. లేదా మీరు ఏమన్నా మీరు చెప్తారండి, రెడీగా లేరు. రెడీగా ఉంటే చెప్పండి. అర్థం కాలేదండి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. వెరీ గుడ్. అంతేనండి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, సంఘం కొరకు, రక్షించబడని వారి కొరకు, మన కుటుంబం కొరకు, అనారోగ్యంతో ఉన్న సహోదరుల కొరకు, అలాగండి అందరి కొరకు ప్రార్థన చేయాలి. మీకేమైనా చేయకూడదు. మనకు సంఘ పెద్దలే లేరండి. సంఘ పెద్దలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా సంఘ పెద్దల మీద ఆరోపణ చేస్తే 2-3 సాక్షులు ఉంటే తప్ప ఆరోపణ స్వీకరించకూడదండి. అలాగే ఓకే. మీరేమైనా మాట్లాడతారమ్మా? మాట్లాడండి, చెప్పండి అమ్మా. అంటే భక్తి లేని స్త్రీ, ఓకే, భక్తి లేని స్త్రీ, భక్తి గల స్త్రీ తేడా ఉంటుందండి? ఉంటుందమ్మా. ఇప్పుడు తేడా లేదండి. భక్తి గల స్త్రీలు, గుడికి వెళ్ళే స్త్రీలు భక్తి లేని స్త్రీల్లో ప్రవర్తిస్తున్నారు, సినిమా యాక్టర్లో ప్రవర్తిస్తున్నారు. అది పాపం అండి. అది దైవభక్తి గలవారం అనేవారు దానికి తగినట్లుగానే బ్రతకాలండి. 2వ అధ్యాయంలో 10వ వచనంలో దైవభక్తి గలవారం అని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గలవారం చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా బ్రతకాలి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవారు.
దైవభక్తి గలవారం అనే స్త్రీలకు తగినట్లుగా బ్రతకాలండి. అప్పుడు ఈ అమ్మాయి తగినట్టుగా బ్రతకట్లేదండి. ఎవరిదండి బాధ్యత? అమ్మా, తల్లిది. ఇంకెవరిదండి బాధ్యత? ఇంకెవరిదండి బాధ్యత? ఇంకెవరిదండి బాధ్యత? ఇది వీళ్ళదండి, వీళ్ళదండి. వీళ్ళ నోరు కూర్చుంటున్నారండి వీళ్ళు. మీకు వయసు ఇచ్చింది ఎందుకు తెలుసండి? 75 సంవత్సరాలు ఇచ్చింది ఎందుకు తెలుసండి? అమ్మా, మానేనేమండి. అలాంటి వాళ్ళు వచ్చిన ఒకటి రాకపోయినా ఒకటి వేస్ట్ అండి. వాళ్ళు రావటం వేస్ట్ అండి. వాళ్ళు రావటం పాపం అండి. చర్చికి వాళ్ళు మానేయటం మంచిదండి. అప్పుడు తల్లి చెప్పాలి, చెప్పదు. మోక కుక్క. తండ్రి చెప్పాలి, చెప్పడు. భర్త చెప్పాలి, చెప్పరు. వాళ్ళకు పేరు పెట్టామండి, మోక కుక్కలు. అనలేరండి. వేస్ట్. నువ్వు నీ కూతుర్ని నీ భార్యని నువ్వు భక్తిగల స్త్రీలుగా నడిపించుకోకపోతే నువ్వు వేస్ట్. నువ్వు వేస్ట్. నువ్వు భూమి మీద ఉండడం వేస్ట్. అంచేత వయసులో పెద్దవాళ్ళు ఇది మీ డ్యూటీ అమ్మా. ఇది మీ డ్యూటీ. యాక్చువల్గా ఎక్కడ చేయట్లేదండి. ఒకసారి నా భార్య ఎవరినో ఒక ఆమె ఇలాగే హెచ్చరించిందటండి. ఆ అమ్మాయి ఉందటండి, ఆంటీ గారు మీ వయసు వచ్చిన తర్వాత మేము మార్చుకుంటాం, మాకు గాలి తగలలేదు అందటండి. ఇంకా నేను ఎక్కువ చెప్పను, మాకు గాలి తగలట్లేదు అందటండి. ఓకే, ఇంకేం చెప్తారమ్మా? అమ్మా అయిపోయిందిలేమ్మా. ముసలమ్మ అంటే మరి ఎందుకు చెప్పాడు అర్థం కాదండి. తిమోతితో ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నాడండి. అంటే ఏ సువార్తికుడు కూడా ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళకూడదండి. ఒక ఇంటిని దర్శించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలో ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి. ఖాళీకి వెళ్ళకూడదండి. ఖాళీకి వెళ్తే ఏం చేస్తాడండి? పిచ్చి మాటలు మాట్లాడతాడండి. అయ్యే ముసలమ్మ ముచ్చట్లండి. నేను ఈ బ్రదర్ ఇంటికి వెళ్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయం మాట్లాడతాను, అది అనుకుని వెళ్ళాలండి. లేక 1 తిమోతి 1వ అధ్యాయం వాళ్ళకి ఇంట్లో మాట్లాడతాను, అది అనుకుని వెళ్ళాలండి. అవకాశం వస్తే 1వ అధ్యాయం చెప్పండి, అవకాశం అయితే మానేసేయండి, ప్రార్థన చేసి వచ్చేసేయండి. కానీ ఈ అధ్యాయం చదువుతాం, ఈ పేరా చదువుతాం, ఈ అంశం చదువుతాం అని అనుకుని ఒక ఇంటికి వెళ్ళాలండి. సువార్తికులు అంతే కదండి. ఖాళీగా వెళ్ళకూడదండి, ఖాళీగా వచ్చేయకూడదండి. ఏదో వాళ్ళకి ఇచ్చి రావాలండి. వాళ్ళు మనకి ఇస్తారు కదా, మనం వాళ్ళకి ఇవ్వద్దా? మనం కూడి తినేసి వాళ్ళు ఇచ్చే కానుక తీసుకుని జేబులేసుకుని వచ్చేద్దామా? ఏమి చెప్పకుండా మనం వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు మనకి ఇస్తారు. మంచి కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, లేకపోతే స్వీట్ హాట్ పెడతారు, లేకపోతే ఇంత కానుక ఇస్తారు. అవి జేబులేసుకు వచ్చేస్తున్నాం. మరి వాళ్ళకి ఇవ్వద్దా? వాళ్ళకి ఇవ్వకుండా రాకండి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చింది తీసుకుని రండి. ఇంకేమన్నా చెప్తారమ్మా? ఒక్క నిమిషం అమ్మా. ఓకేనమ్మా, అంతే. మాకు ప్రత్యుపకారం చేయండి, అంతేనమ్మా. స్త్రీలు అనుకోగలిగి ఉండాలి, అదే అలంకరణ. గర్విష్ఠురాలుగా ఉండొద్దండి స్త్రీలు ఎవరు కూడా. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరేది చెప్తున్నారమ్మా? స్త్రీ మౌనంగా ఉండాలి. చర్చిలో పతనాలు చేయకూడదండి. మన స్వరం వినపడకూడదండి, అరవకూడదండి. ఏదన్నా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఏంటి అలా జరిగింది అంటే అక్కడ అని అడగాలండి. ఇక్కడ మాట్లాడకూడదండి. సంఘంలో మౌనంగా ఉండాలండి. పాటలు పాడేటప్పుడు తప్ప. పాటలు పాడటం ఎందుకంటే దేవుడిని స్తుతిస్తున్నాం కాబట్టి పురుషులు లీడ్ చేస్తుంటే స్త్రీలు పురుషులతో కలిసి పాడతారండి. వాళ్ళు లీడ్ చేయట్లేదండి. చాలా సంఘాల్లో స్త్రీలు పాటలు లీడ్ చేస్తారండి. మీకు ఐడియా ఉందండి? చాలా సంఘాల్లోనండి
మగవాళ్ళు పాటలు లీడ్ చేయరండి. అమ్మా ప్రసంగాల తర్వాత అండి, అది మనం సబ్జెక్ట్ కాదండి. మన చర్చా పరిషత్లో ప్రసంగాలు చేయరండి. చర్చా పరిషత్లో స్త్రీలు పాటలు లీడ్ చేస్తారండి. కిందకు వచ్చిన మైక్ వాళ్ళకు మైక్ ఇచ్చేస్తారండి. మా ఏలూరులో నేను 51 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ఎప్పుడూ స్త్రీలకి మైక్ ఇవ్వలేదండి. అంతేనండి. ఇప్పటికీ నేను చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా కొత్తవాడు వచ్చి ఆ పని చేస్తాడేమో తెలియదు. ఇంతవరకు ఇవ్వలేదండి. 55 సంవత్సరాలు సారీ 51 సంవత్సరం అండి. అంత 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 నిష్ఠగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామండి. కానీ చాలా చోట్ల అది లేదండి. చర్చా పరిషత్లోనే స్త్రీలకు మైకులు ఇచ్చేస్తారండి. వాళ్ళే లీడ్ చేస్తారు. వాళ్ళ ఇష్టం అండి. రాజ్యం చేస్తారండి వాళ్ళు. స్త్రీ మౌనంగా ఉండాలండి. అమ్మా కొండలు చెప్పకూడదండి. కొండలు చెప్పడం అంటే ఏదో 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 అది ఒక ఐరన్ మిషన్ కాదండి. కొండని చెప్పడం అంటే కొండలు చెప్పడం అంటే ఏదో పెద్ద ఐరన్ మిషన్ అమ్మది, ఇనప మిషన్ అండి అది. మరి ఏంటండి, ఈ సిస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ సిస్టర్ గారి నుంచి మాట్లాడటమే కొండేలండి. అది ఏమంతా తెలుసా నిన్ను? అదే కొండమండి. అసలు ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఇంకొకరి గురించి మాట్లాడొద్దండి. అసలు మాట్లాడితే నీ గురించి మాట్లాడు, లేదా ఆవిడ గురించి మాట్లాడు, లేదా దేవుడి గురించి మాట్లాడు, లేదా యేసుప్రభు గురించి మాట్లాడు. అంతే తప్ప ఈవిడితో ఆవిడ గురించి మాట్లాడకూడదండి. అదే కొండేలండి. అంటే కొండేలంటే మనం ఏమనుకున్నా అంటే పెద్ద ఏదో స్టీల్ ప్లాంట్లో పెద్ద మిషన్ అనుకుంటున్నాం. అది మిషన్ కాదండి, చిన్న మాట అండి కొండెం అంటే. ఇంకా చెప్తారండి అమ్మా, సత్క్రియలు చేయాలి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, అంటే విధవరాలు ఉంది. విధవరాలకి సంఘం సహాయం చేస్తారు. అంటే ఒకవేళ సంఘానికి భారంగా ఉండకుండా ఉండేటట్టుగా కుటుంబ సభ్యులే విధవరాలకు సహాయం చేయాలి. ఆ కుటుంబ సభ్యులు లేని విధవరాలకి సంఘం సహాయం చేయాలి. అలా అంటే మనం అది ప్రస్తుతం ఎక్కడ అది పాటించబట్టలేదండి. ఎక్కడ అది పాటించబట్టలేదండి. ఇంకేమైనా అమ్మా? నిష్కపటమైన ప్రేమ, అది 2 తిమోతి మనమా 1 తిమోతి అండి. ఓకే, 1:5 ఓకే. ప్రేమ నిష్కపటంగా ఉండాలి. కపట ప్రేమ కూడా ఉంటుంది అన్నమాట అండి. అయ్యి బాబాయ్, అంటే ఇంకొద్దులేండి. ప్రేమ అనేదేమో దైవగుణం, దాన్ని కలుషితం చేస్తున్నాను, దాన్ని మురికి చేస్తున్నాను అన్నమాట. కపట ప్రేమ అంటే దేవుని గుణాన్ని మనం అపవిత్రపరిచేస్తున్నామండి, కలుషితం చేస్తున్నాం అనమాట అండి. ప్రేమ ఎప్పుడు కూడా నిష్కపటంగా ఉండాలి. ఆపేద్దామండి, 1 గంట అయిందండి. చాలా విషయాలు అంటే ఇలా మాట్లాడటం వల్ల మనం నేర్చుకున్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ గట్టిగా నేర్చుకుంటామండి. ఓకే, 6 అధ్యాయానికి వచ్చేద్దామండి. 6 అధ్యాయం మొదటి 2 వచనాలు. 6 అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాస్యమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఈ 2 వచనాల్లో ఏముందండి? 6 అధ్యాయంలో 1-2 వచనాలు.
దాసులు లేకపోతే దాసులను గూర్చి మీ బైబిల్లో మాట రాసేసుకోవచ్చండి. దాసులు అని రాసేసుకోవచ్చు, లేక దాసులను గూర్చి అని రాసేసుకోవచ్చండి. మీ దగ్గర పెన్నులుంటే దాసత్వము అని కాడి క్రింద దాసత్వమును అక్కడ అది గుర్తుపెట్టండి. బైబిల్లో దాసత్వము అను అనే మాట ఉంది, అది బైబిల్లో గుర్తుపెట్టండి. 2వ వచనంలో దాసులు, విశ్వాసులైన యజమానులు గల దాసులు అంటే సబ్జెక్ట్ ఏంటంటే దాసులు, దాసత్వమును కాడి క్రింద ఉన్నవారు. అంతేనండి. అంచేత అంటే మనం బైబిల్లో గుర్తుపెట్టుకున్నాం, ఆ పైన రాసుకున్నాం, మన నోట్స్లో కూడా రాసుకున్నాం దాసుల గురించి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యజమానులు ఎంతమంది ఉన్నారండి? యజమానులు, నేను యజమానిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను యజమానిని. అమ్మా ఎక్కడో యజమాని అంతే. పెయింటింగ్ యజమానా? అడగలేదు మిమ్మల్ని. నేను యజమాని. ఓకే, మీరు ఎత్తలేదండి. సిస్టర్ లేకపోతే మీ యజమాని కదా? ఓర్ మీ ఇద్దరు కొడుకులకి యజమాని కాదా? కూతురికి యజమాని కాదా? వాళ్ళు పెళ్ళైనా సరే కొడుకు మీరు చెప్పినట్టు వినాలండి. ఏం కాదండి, ఆయన ఎలాగ యజమానే వాళ్ళ ఆవిడకి. ఆ కొడుకు ఈయనకి యజమాని కాదు. ఈయన కొడుక్కి, పెద్ద కొడుక్కి యజమాని, చిన్న కొడుక్కి యజమాని, అల్లుడికి యజమాని, కూతురికి యజమాని. నిజమండి, నేను చేస్తున్నానండి. పెత్తనం చెయ్యం, మంచి సలహాలు ఇస్తాం. నాన్న ఇలా చేసుకో అంటాం. అన్నామండి అంతే, ఇలా చేసుకో అంటే మన వయసు, మన జ్ఞానం, మన అనుభవం. వాళ్ళు తెలుగుగలడైతే మామయ్య గారు చెప్పింది చేస్తాడు, తెలుగు తక్కువడైతే అడిష్టాన్సన్ చేసుకుంటాడు. మీరు యజమాని, సిస్టర్ లేకపోయినా సరే. ఆయన చేయట్లేదండి. సిస్టర్ లేదనే సంగతి ఎప్పుడు గుర్తొస్తుంది కదా మీకు, ఎప్పుడు గుర్తుంటుంది. ఎప్పుడో మన ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు కూడా సిస్టర్ లేదు కదా, నేను ఎందుకు వెళ్తాను ఆ పెళ్లి కూతురిని చేయడం అనుకుంటాను. అక్కడ అదే మాట అన్నారు మీరు, నాకు గుర్తుందండి. ఓకే, మీరు యజమానులు ఎవరు లేరమ్మా ఇక్కడ? ఏంటో మీరు పచ్చల బిజినెస్ పెట్టేయండి, మీరు యజమానులు అయిపోతారు ఆ పచ్చల కంపెనీకి. అంటే మీరు కూడా కొన్ని పనుల్లో మీరు యజమానులు, కొన్ని పనులు మీరు చేస్తారు. లేదా ఏదైనా స్కూల్ పెట్టారు, మీరు యజమాని. అలాగనమాట అండి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, మీరు యజమాని. మీరు కుట్టు ట్రైనింగ్ ఏదో పెట్టారు, అక్కడ మీరు యజమాని కాదా? ట్రైనింగ్ స్కూల్ పెట్టానుకోండి, అక్కడ ఎవరు యజమాని? ఎవరైతే ఆ ట్రైనింగ్ స్కూల్ పెట్టారో వాళ్ళే యజమాని. ఒకవేళ స్కూల్ పెట్టారు, ఎవరు యజమాని? వాళ్ళే. అలాగండి. ఓకే, మీరు దాసులు ఎంతమంది ఉన్నారండి? దాసులు ఎంతమంది ఉన్నారండి? మీరు దాసులు కదమ్మా, దాసుడు దాసి. దాసులు ఎంతమంది ఉన్నారండి? దాసీలు ఎంతమంది ఉన్నారండి? అమ్మాయా, అమ్మా మీరు చేయత్తరేమా? చేతగా అంటే అర్థం కాని వాళ్ళు ఏం చేయత్తరు, అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తున్నానమ్మా. ఓకేనమ్మా. మనలో దోశలు ఎంతమంది ఉన్నామండి? దేవుడికి మనం అందరం దోశలమే, యేసుప్రభువుకు మనందరం దోశలమే కాదా? ఒకవేళ మీరు ఎక్కడైనా ఓ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, అక్కడ మీరు దోశలు. మీ ఇంట్లో ఎవరైనా పనిచేస్తున్నారు, ఆయన దోసుడు. ఈయన ఇంట్లో ఆయన పనిచేస్తున్నాడు, ఈయన కదా ఆయన దోసుడు. అలాగండి. ఒకవేళ మీరు ఏదన్నా ఒక కంపెనీ నడిపిస్తున్నారు, మీ యజమాని.
కుటుంబానికి మీరు యజమాని, అలాగండి. యజమానులు ఉంటారు, దాసులు ఉంటారండి. ఇక్కడ దాసుల గురించి మాట్లాడాడండి. ఓకే, మీలో ఎవరికైనా ఒక ఒక యజమాని ఉంటే ఆ యజమాని ఇచ్చినట్టు ఎవరండి? దేవుడండి. ఒకవేళ మీకు ఎవరికైనా దాసులు ఉంటే దాసులు ఇచ్చినట్టు ఎవడండి? దేవుడండి. అందుకే మొన్న మహోన్నతమైన మానవ సంబంధాలు చెప్పినప్పుడు ఆ విషయం చెప్పానండి. భర్తనిచ్చినోడు దేవుడు, భార్యనిచ్చినోడు దేవుడు, తండ్రినిచ్చినోడు దేవుడు, తల్లినిచ్చినోడు దేవుడు, కుమారునిచ్చినోడు దేవుడు, కుమార్తెనిచ్చినోడు దేవుడు, యజమానిచ్చినోడు దేవుడు, దాసునిచ్చినోడు దేవుడు అని చెప్పుకున్నామండి. ఒక నైట్లో ఒక దాసుడు ఉంటే ఆ దాసుడిని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ నాకు ఎవరైనా యజమాని ఉంటే ఆ యజమానిని దేవుడు నాకు ఇచ్చాడు. అలాగండి. అంటే ఇంతవరకు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదండి. భార్యని దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎప్పుడన్నా అనుకున్నారండి? అనుకుంటే పర్లేదండి, అనుకోకపోతే మాత్రం పాపం అండి. ఈ భర్తను దేవుడు నాకు ఇచ్చాడు అని నీ భర్తతో నువ్వు ప్రవర్తించావా? ప్రవర్తిస్తే వెరీ గుడ్, ప్రవర్తించకపోతే పాపం అండి. పాపం అంటే ఏదో నరహత్య, దొంగతనమే కాదండి. భర్తకు లోబడకపోవడం కూడా పాపమేనండి. భార్యను ప్రేమించకపోవడం కూడా పాపమేనండి. ఇప్పుడు దేవుడు ఒక దాసునికి యజమానిని ఇచ్చాడు. అప్పుడు ఆ దాసుడు ఆ యజమానికి ఎలా సేవ చేయాలండి? దాసుడు ఎలా సేవ చేయాలండి? పూర్తిగా లోబడి సేవ చేయాలండి. యేసు ప్రభు దేవునికి ఎలా సేవ చేశారో అలా సేవ చేయాలండి. అంతే కదండి. సేవకుడికి యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభు అందరికీ మాదిరేనండి. అందరికీ, యజమానికి మాదిరే, దాసునికి మాదిరే. ఓకే, మనం దాసులం అయితే మన యజమానులకు మనం ఎలా సేవ చేయాలంటే యేసు ప్రభు యెహోవా దేవుడికి ఎలా సేవ చేశారో అలా చేయాలండి. యేసు ప్రభు సేవకుడు అనే మాట ఎక్కడన్నా ఉందమ్మా? యేసు ప్రభువును సేవకుడు అన్న మాట ఎక్కడన్నా ఉందండి? అమ్మ అన్నాను నేను, బాబా అనలేదు నేను. వాళ్ళందరూ వెనకబడిపోయి ఉండాలండి. అందుకే నేను వాళ్ళని అడుగుతాను ప్రశ్నలో. వాళ్ళు అక్కడ వచ్చి చెప్పరు చూడండి. ఓకే, ఏం పర్లేదమ్మా, మీరేం బైబిల్ ట్రైనింగ్లు ఏం అవ్వలేదు. ఇస్తాం మీకు ట్రైనింగ్ స్కూల్ పెడతాను నేను. ఏమైనా సరే ఆ స్త్రీలకి బైబిల్ ట్రైనింగ్ పెట్టేస్తాను నేను. ఎప్పుడో రోజు మంచి రోజు చూసి, ఇంకా ముహూర్తం అవ్వలేదు, చూసి పెట్టేస్తాను నేను. మీరు చెప్పండి. 3:26 మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఉన్న వచనాన్ని కోట్ చేసి దేవుడు తన సేవకుని పుట్టించాడు అన్నాడు. చదవండి ఆ వచనాన్ని. ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రియమైన శిష్యుడు, నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను. చాలండి. యేసు ప్రభు గురించి యెహోవా దేవుడు మాట్లాడండి. నా సేవకుడు అన్నాడండి. ఇంకేదో వచ్చిన చెప్పారు ఎవరు? 3:26 అపోస్తలులు 3:26 అండి. అపోస్తలుల కార్యాలు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడండి. చాలండి. అంటే ఆ వచనాలు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ వచనం గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఎలాంటి సేవకుడు అండి? యజమానిని నొప్పించని సేవకుడు, యజమానిని బాధ పెట్టని సేవకుడు, యెహోవా దేవుణ్ణి సంతోషపరిచిన సేవకుడు. అదండి. కాబట్టి ఎవరైనా సేవకులు ఉంటే వాళ్ళకి మాదిరైన సేవకుడు ఎవరంటే యేసు ప్రభు. ఓకే, అంటే ఒకవేళ సేవకుడు లేక దాసుడు సరిగా పనిచేయలేదు, ఎవరికి అవమానం అండి? దేవుని నామమును ఆయన బోధయు దూషించబడద్ది. యజమానుడు దాసుడు సరిగా పనిచేస్తే దేవుని నామం దూషించబడదు, దేవుని బోధ దూషించబడదు. ఓకే, ఇక్కడ దాసుడు ఉన్నాడు, యజమాని ఉన్నాడు.
మనలో కొంతమంది యజమానులు, మనలో అందరం దాసులమే. నేను దాసుని కాను అన్నవాడు ఎవడు లేడండి. అందరం దాసులమే. ఎవరికి? దేవునికి. ఎవరికి? యేసు ప్రభువుకి. అంచేత ఒకవేళ యజమానులు కాకపోవచ్చు. అప్పుడు ఈ దాసుడు యజమాని పట్ల ఎలా ఉండాలంటే పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. పూర్ణమైన ఘనతకు పాత్రులుగా ఎంచవలెను. దాసుడు యజమానుని పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. ప్రతి స్త్రీ తన భర్తను పూర్ణమైన ఘనతకు పాత్రుడు అని ఎంచాలి. అంతేనండి. అలా ఎంచకపోతే అక్కడ అంటే దేవునికి అవమానం. అది మనం జనరల్గా మాట్లాడమాట. అక్కడ ఉన్న మాట చెప్పండి ఎవరైనా. దేవుని నామము, ఆయన బోధ దూషించబడుద్ది. అలా ఎంచకపోతే దేవుని నామము, దేవుని బోధ దూషించబడుద్ది. ఒక దాసుడు తన యజమానిని పూర్ణమైన ఘనతకు పాత్రుడు అని ఎంచకపోతే దేవుని నామం దూషించబడుద్ది, దేవుని బోధ దూషించబడుద్ది. ఎలాగా? తీసేయండి. ఇలా లాగేయండి. ఈ చివరికి లాగేయండి. లేకపోతే దాంట్లో పెట్టేయండి, కట్టకట్టెలో పెట్టేయండి. అది కూడా ఓకే, మీకు అలా ఉంటే ఓకే, కట్టకట్టెలు పెట్టేయండి. ఎలాగా? ఇదిగో ఇలా దూషించబడద్దని చెప్పండి. ఏమండి? అంటే ఒక మనిషి చేసిన పనిని బట్టి దేవునికి ఘనత వస్తుంది, దేవునికి అవమానం వస్తుంది. అది ఎలా జరుగుతుందో చెప్పండి అండి. అంటే మీరున్నారు, మీరు ఎలా చేస్తే ఇదిగో ఘనత, అలా నాకు అంత వివరంగా చెప్పండి. ఈ జనరల్గా నేను చాలాసార్లు వినేసాను, నాకు అర్థం కావట్లేదు. ఇలాగని చెప్పండి. ఎలాగండి? ఎవరంటారండి? అది చెప్పండి. ఇప్పుడు ఈయన ఏదో చేశాడు, ఎరా నువ్వు చర్చికి వెళ్తున్నావు ఇంతేనట్రా అంటాడండి. అయిపోయిందండి. మీ దేవుడు ఇదే నేర్పాడంట్రా అంటాడండి. అప్పుడు ఏమైందండి? దేవుని నామం దూషించబడిందండి. మీ బైబిల్ ఇదే బోధిస్తుందా అన్నాడండి. దేవుని యొక్క బోధ దూషించబడిందండి. ఇప్పుడు మనల్ని చాలామంది చూస్తారండి. ప్రపంచమంతా మనల్ని పరీక్షిస్తారండి. మనల్ని తప్పులు పట్టుకుంటే ప్రయత్నం చేస్తారండి. మన సరిగ్గా లేకపోతే ఇదేనంటారా నువ్వు చర్చికి వెళ్తావు, చర్చికి వెళ్తుంది దెబ్బలాడుతుంది అంటారండి. వాళ్ళు దెబ్బలాడినా పర్లేదండి, చర్చికి వెళ్ళిన దెబ్బలాడకూడదండి. వాళ్ళు దెబ్బలాడినా పర్లేదండి, వాళ్ళు బూతులాడినా పర్లేదండి. చర్చికి వెళ్ళిన బూతులాడకూడదండి. చర్చికి వెళ్తుంది బూతులాడుతుంది అంటారండి. ఇది నీ దేవుడు ఇదే నేర్పాడంటారా అంటాడండి. ఎవరికి అవమానం అండి? బైబిల్లో ఎవరైనా దేవుని అవమానపరిచిన వాళ్ళు ఉన్నారండి? దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళు ఉన్నారండి? ఆ సందర్భం ఎక్కడ ఉందండి బైబిల్లో? దావీదండి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి అన్నాడండి,
దేవుని దూషించడానికి నువ్వు దేవుని యొక్క శత్రువులకు అవకాశం ఇచ్చావు. అమ్మా ఏలీ కుమారులు అలాగండి. కాబట్టి మనం నిజంగా క్రైస్తవం అయితే, నిజంగా దేవుని యొక్క దాసులం అయితే, దేవుని నామానికి అవమానం కలిగించే పని ఏది చేయొద్దండి. ఒకవేళ మనం ఎక్కడైనా పనిచేస్తే, ఒక ఇంట్లో పనిచేస్తే, ఒక కంపెనీలో పనిచేస్తే, ఒక షాపులో పనిచేస్తే, ఎక్కడైనా పనిచేస్తే దేవుని కుమారులా సేవ చేద్దామండి. లోకస్తుల్లో చేయొద్దండి. సామాన్యంగా ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో పనిచేసాం అనుకోండి, మనకు ఉండే అవకాశం ఏదండి. నేను దాసుడిని వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను, నేను తప్పులు చేసే అవకాశం ఎలాంటి అవకాశం ఉంటుందండి. ఆయనను మా యజమానుడును మా యజమానురాలు విశాఖపట్నం బజార్కి వెళ్ళారండి. అంటే ఏదో కొనుక్కుంటూ టౌన్కి వెళ్ళారండి. నేను ఇంట్లో సేవ చేస్తున్నాను. నాకు ఎలాంటి అవకాశం ఉంటుందండి. దొంగతనం చేసే అవకాశం ఉంటుందండి. ఏదైనా బంగారం పట్టుకుపోయినప్పుడు తెలిసిపోద్దండి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి చేస్తారు, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి పట్టుకుపోతారు. అదే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకుండా దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది. పప్పు అంత తీసి ప్యాక్ చేసేయచ్చండి, ఎంత ఉప్మారావు తీసి ప్యాక్ చేసేయచ్చండి, పంచదార అంత తీసి ప్యాక్ చేసేయచ్చండి. కాఫీ ప్యాకెట్ పోతే ఎవరో అడిగేస్తారండి. కాఫీ కొంత పోసుకుని ప్యాకెట్ చేస్తే అడగనండి. తెలుస్తుందమ్మా? తెలియదండి. కానీ చివరిలో తెలుస్తుంది. నెల రావాలి, 25 రోజులు అయిపోయిందండి అనిపిస్తుందండి. దొంగతనం చేసే అవకాశం ఉంటుందండి, కానీ దొంగతనం చేయకూడదండి. దేవుని కుమారుడు దొంగతనం చేయకూడదండి. దేవుని కుమారుడు అబద్ధం ఆడకూడదండి. దేవుని కుమారుడు అన్యాయం చేయకూడదండి. మనం దాసులం, దేవుని దాసులం. ఒకవేళ ఎక్కడైనా పనిచేస్తే అవకాశం ఉన్నా సరే దొంగతనం చేయకూడదండి. ఒక నిమిషం ఆపుతారా? నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను మాట్లాడితే ప్రపంచం అంతా కనపడిపోతుందండి. నిన్న వెళ్ళేసి నిన్నానండి, రికార్డ్ చేస్తున్నాను మీరు అదిగో ఈ ఆపేమన్నా ఆయన చేసేసాడండి. ఏలూరు వచ్చేయండి. ఆ స్టోర్ పేరు కూడా చెప్తాను, ఫ్యాన్సీ స్టోర్ పేరు కూడా చెప్తాను. ఆవిడ చనిపోయిందండి. ఈయన రెగ్యులర్గా ప్రార్థన రాడు. అమ్మ చనిపోయింది. నిజంగా నేను ఆవిడని అమ్మ అనేవాడిని అండి. ఆమె భర్త నేను నాన్నగారు అనేవాడిని అండి. ఓకే, దాసులకి ఇలాంటి అవకాశం ఉంది, కానీ అవి చేయకూడదండి, వినియోగించుకోకూడదండి. దాసులు ఎలాగ ఉండాలంటే దేవుని నామానికి ఘనత తెచ్చేటట్టుగా ఉండాలండి దాసులు. విశ్వాసులైన యజమానులు లేదా విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. అంటే ఇప్పుడు ఈ యజమాని సహోదరుడు అని చెప్పేసి అంటే, యజమాని సహోదరుడు తన యజమాని తన సహోదరుడు అని చెప్పి గ్రహిస్తే ఈ దాసుడు ఏం చేస్తాడండి? తృణీకరిస్తాడండి. వారమంతా ఆయన యజమాని, ఈయన పెద్ద కుర్చీలో కూర్చుంటాడు, ఆయన ఏమో దాసుడు, ఆయన ముందు ఇలా నిలబడతాడు. ఆదివారం వాళ్ళిద్దరు వచ్చి పక్కన కూర్చుంటారండి. వారమంతా ఆయన యజమాని, ఆదివారం మాత్రం ఇద్దరు ఒక చోట కూర్చుంటాడు. సార్ అంటండి, బ్రదరు బాగున్నారా అంటాడండి. కానీ ఈయన మా బ్రదరే కదా, మా చర్చి మెంబరే కదా అని చెప్పేసి అని తృణీకరించే ప్రమాదం ఉంది. దేవుడేమన్నాడంటే తృణీకరించొద్దు.
ఇంకా ఎక్కువ గౌరవించు, ఇంకా ఎక్కువ గౌరవించు అంటున్నాడండి. తృణీకరించొద్దు. తమ సేవా ఫలం పొందేవారు అంటే నువ్వు సేవ చేస్తున్నావు. నీ సేవా ఫలం పొందే వ్యక్తి ఎవరంటే విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా సేవ చేయండి. నీ యజమానులు విశ్వాసులు, ప్రియులు. యజమానులు విశ్వాసులు, ప్రియులు. కాబట్టి ఏం చేయాలండి? మరి ఎక్కువగా సేవ చేయాలి. అంటే ఒక దాసుడు యజమానికి చేసే సేవ కంటే ఇంకా ఎక్కువ సేవ చేయాలటండి. మరీ ఎక్కువగా సేవ చేయండి. మరీ ఎక్కువగా. మరి ఎక్కువగా సేవ చేయండి. అని చెప్పిన తర్వాత ఆఖరి లైను, ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఈ సంగతులు బోధిస్తూ వారికి హెచ్చరించు అంటే ఇప్పుడు పౌలు ఎవరికి చెప్తున్నాడండి? తిమోతికి చెప్తున్నాడండి. తిమోతి ఏం చేయాలండి? అలాగే తిమోతి ఏం చేయాలండి? దాసులకు బోధించాలండి. క్రీస్తు సంఘంలో దాసులైన వారికి, దాసులకు బోధించాలి, హెచ్చరించాలి. పౌలు తిమోతిని హెచ్చరిస్తాడు. తిమోతి ఎఫెసీ సంఘంలో ఉన్న దాసుడుగా ఉన్న సహోదరుడిని హెచ్చరిస్తాడు. ఆ సహోదరుడికి బోధిస్తాడు. అలాగండి. అది ఆఖరి మాట అండి. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. అంటే బైబిల్లో దాసులకు కూడా బోధ ఉందండి. లోకం ఉందండి. క్రీస్తు సంఘం ఉందండి. లోకంలో దాసుడు ఉన్నాడు, క్రీస్తు సంఘంలో దాసుడు ఉన్నాడు. ఆ ఇద్దరికి తేడా ఉంటుందా? ఏమి తేడా ఉండదండి. తేడా ఉంటుందండి. వీడేదో ఒక యూనియన్ ఏర్పాటు చేశాడు. వీడు దీంట్లో చేరొచ్చండి, చేరకూడదండి. వీడేదో హక్కుల కోసం పోరాడుతున్నాడండి, వీడు పోరాడొచ్చండి, పోరాడకూడదండి. అలాగండి. అవునండి, పెట్టకూడదండి. అప్పుడు ఏదన్నా ఇతను ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలండి? ఇది అందరికీ ఓ ప్రభు ఉన్నాడండి. ఆయన చెప్పుకోవాలండి. ఆయనండి ఆ యూనియన్ ప్రెసిడెంట్. మనందరం దాసులమే. యేసుప్రభు లాంటి దాసులకు పనిచేయడానికి ప్రయత్నం చేద్దామండి. అలా ఉంటేనే క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించినందుకు దేవునికి మహిమ, లేకపోతే మహిమ ఉండదండి. నువ్వు పనిచేసే చోట నుంచి కాగితం ముక్క కూడా తెచ్చుకోకూడదు. కాగితం ముక్క అంతేనండి.
అంతేనండి. అంటే మనం ఇదంతా విడిచిపెట్టేసి మన మనం బ్రతుకుతున్నామండి. క్రీస్తు సంఘంలో ఉండి ఇదంతా ఈ నియమాలన్నీ విడిచిపెట్టేసి మన సొంతంగా బ్రతుకుతున్నామండి. అది మనం చేస్తున్న తప్పు. ఇప్పుడైనా గ్రహిందామండి. నేను క్రీస్తు సంఘస్థుడిని అని అనుకుందామండి. ఎప్పుడు గుర్తుంచుకుందామండి. గుర్తుంచుకుని బ్రతుకుతామండి. వెళ్ళిపోదామండి, ముందుకు వెళ్ళిపోదామండి. ఓకే, 3వ వచనం నుండి 10వ వచనం వరకు. 3వ వచనం నుండి 10వ వచనం వరకు. 3 నుంచి 10 వరకు. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమియో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములను గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చాలండి. ఏం పేరు పెడదామండి ఈ పేరాకి? దైవభక్తి గొప్ప లాభ సాధనం అనండి. దైవభక్తిని గురించి రాయబడింది. బాబు మురళి గారు చెరిపోయండి, తర్వాత కూతురే. అని బోర్డు చెరిపోతే కూతురు పుట్టదా? మరి పెళ్ళి అయినంత వరకు తుడిచాడండి. తుడిచి పెళ్ళి భార్య దొరికిందండి. తర్వాత తుడిచాడు కొడుకు దొరికాడండి. మళ్ళీ తుడుతున్నాడండి. రే పై చెరిపేసావా? ఓకే, అది నేను చెప్పలేదులేండి, అది ఇంకా ఉండాలి. ఏండి హెడ్డింగ్ కూడా చెప్పేసాడండి. లేదండి, మీ మామగారిని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండే ఇలా క్లాస్కి. ఓకే, ఇంగ్లీష్లో ఏమన్నాడండి? దైవభక్తిని గాడ్లీనెస్ అన్నాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26లో కూడా 26-27లో కూడా దైవభక్తి అనే పదం ఉందండి. అక్కడేమన్నాడండి? రిలీజన్ అన్నాడండి. అదే ఎప్పుడు గమనించుకోండి. దైవభక్తి అన్నప్పుడు ఆ వచనం తీసేసి బోధించకూడదు. ఈ వచనాన్ని వేరుగా బోధించాలి, ఆ వచనాన్ని వేరుగా బోధించాలండి. దైవభక్తి అని తెలుగులో అక్కడ దైవభక్తి ఉంది, ఇక్కడ దైవభక్తి ఉంది, రెండు కలిపేసి బోధించకూడదండి. అది వేరు, ఇది వేరండి. ఇక్కడ ఉన్నదేమో గాడ్లీనెస్ అండి, దేవుళ్ళ బ్రతకటం. అక్కడున్నదేమో అంటే ఎలాంటి సత్క్రియలు చేయాలో చెప్పడానికి అది వాడాడు అనమాట. ఓ మతం ఎలా ఉండాలో చెప్పాడండి. ఓకే, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక
భిన్నమైన బోధలను ఉపదేశించిన యెడల ఎవడైనాను భిన్నమైన ఉపదేశించిన యెడల లేదా ఉపదేశిస్తే అంటే క్రీస్తు సంఘంలో ఏ సభ్యుడైనా సరే భిన్నమైన బోధను ఉపదేశిస్తే, భిన్నమైన బోధ ఏది భిన్నమైన బోధ అండి? ఏది భిన్నమైన బోధ అండి? అపోస్తులు బోధించిన బోధకు భిన్నంగా బోధిస్తే, అపోస్తులు బోధించిన బోధకు భిన్నంగా బోధిస్తే, ఇక్కడ మనం పౌలు రాసుకున్నాం, తిమోతి అని రాశాం, దాసులు అన్నాం. ఈ పౌలుకి ఎవరు ఇచ్చారండి? యేసు ప్రభు ఇచ్చారండి. యేసు ప్రభుకి ఎవరు ఇచ్చారండి? దేవుడికి ఎవరు ఇచ్చారండి? దేవుడికి ఎవరెవరండి? ఆయన సోర్స్ అండి. ఆయనకి ఎవరెవరండి? దేవుడు యేసు ప్రభుకి ఇచ్చారు, యేసు ప్రభు పౌలుకి ఇచ్చారు, లేకపోతే అపోస్తులకి ఇచ్చారు, పౌలు తిమోతికి ఇచ్చాడు, తిమోతి దాసులకు చెప్పాడు. ఇప్పుడు పౌలు లేకపోతే తిమోతి ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడండి? ఇంతకుముందేమో దాసులకు చెప్పాడు, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడండి? సంఘ సభ్యులందరికీ చెప్తున్నాడండి. సంఘ సభ్యుల్లో ఎవడైనా సరే భిన్నమైన బోధ చేయొద్దు అన్నాడు. ఏది భిన్నమైన బోధ అంటే అపోస్తుల బోధ కానిది భిన్నమైన బోధ. అపోస్తలుల బోధ కానిది బైబిలు లేకపోతే క్రొత్త నిబంధన లేక పత్రికలు అవన్నీ కూడా అపోస్తుల బోధ. దీనికి వేరుగా చెప్పేది భిన్నమైన బోధ. దీనికి బైబిల్కి వేరుగా చెప్పేది భిన్నమైన బోధ. ఒకవేళ ఎవరైనా ఆ భిన్నమైన బోధ చేస్తే, బైబిల్లో లేనిది చేస్తే ఏమవుద్దటండి? అంటే నువ్వు చేసినా లేకపోతే అంగీకరించినా, అక్కడ రెండో మాట కూడా ఉందండి. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, ఆరోగ్యకరమైన వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అంటే ఇది ఒకటి బోధించటం, రెండు అంగీకరించడం. బోధకుడేమో బోధిస్తాడు, వినేవాడేమో అంగీకరిస్తాడు. అంగీకరించటం
బోధించడం, అంగీకరించడం. అంటే బోధించొద్దు, అంగీకరించొద్దు. భిన్నమైన బోధని బోధించొద్దు, భిన్నమైన బోధని అంగీకరించొద్దు. అలాగండి. బోధించవద్దు, అంగీకరించవద్దు. ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనను ఉపదేశించిన యెడల, అప్పుడు ఎవరైనా ఒకవేళ భిన్నమైన బోధన చేస్తే ఎడల అతను ఏమవుతాడు అన్నాడంటే, వాడు ఏమీ ఎరగక ఏమియు ఎరుగక ఎరుగడు. భిన్నమైన బోధ చేసేవాడు ఏమీ ఎరగడు. వాడు ఏమీ ఎరక్క వాడు ఏం చేస్తాడంటే, తర్కములను గురించి, వాగ్వాదములను గురించి ప్రయాసపడతాడు. ఏమీ ఎరగక వాడు తర్కములను గురించి, వాగ్వాదములను గురించి వాగ్వాదములను గురించి ప్రయాసపడతాడు. అతని ప్రయాస అంతా కూడా అంటే ఒక వ్యక్తిని రక్షించడం కాదండి, అసలు ఈ తర్కంలో మనం ఎలా గెలవాలి అని ప్రయాసపడతాడటండి. ప్రయాసపడును. వాగ్వాదాల గురించి ప్రయాసపడతాడు. మీరు ఎవరన్నా చూశారండి వాగ్వాదాల కోసం ప్రయాసపడే వ్యక్తిని? ఎవరన్నా చూశారండి? ముందు మాట తర్కాల గురించి ప్రయాసపడే వాళ్ళని ఎవరన్నా చూశారండి? మీరు ఎప్పుడన్నా ఎవరితో తర్కించారండి? ఎవరితోన్నా వాగ్వాదాలు పెట్టుకున్నారండి? తెలియనట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మానేశారా? థ్యాంక్ యూ సార్. డిబేట్లు అంటే మీరు యూట్యూబ్ చూస్తున్నారు అనమాట అండి. వద్దు మానేయండి, దాన్ని తగ్గించేయండి. ఎంతసేపు చూస్తున్నానండి? ఎన్ని నిమిషాలు చూస్తున్నానండి? యూట్యూబ్ చూసేవాళ్ళు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా ఎన్ని నిమిషాలు చూస్తున్నారండి? ఏమండి? నిమిషాలు కాదండి, పోనీ ఎన్ని గంటలు చూస్తున్నారండి? ఎవరైనా ఒకళ్ళు చెప్పేయండి, ఇన్ని గంటలు నేను చూస్తున్నానని చెప్పేయండి. మీరు 4 గంటలు చూస్తున్నారు, నేను చూస్తున్నానని చెప్పండి. ఎవరు చూస్తున్నారు చెప్పండి, పర్లేదు, తప్పే ఉంది. దేవుడు తెలీదా? మీకు తెలీదా? యేసుప్రభుకు తెలీదా? మరి ఇంకెందుకు దాయటం? నాకొక్కడికే తెలీదు. చెప్పండి ఎన్ని గంటలు? ఓ మాట చెప్పండి, నేను దానికి ఏదో మాట చెప్తాను, ఓ మంచి మాట చెప్తాను. ఉంటుందండి. మీ సెల్ ఫోన్లో దానికి ఇచ్చేయండి. మీరు ఆ చివరికి వెళ్ళి పేరు రాసి ఎన్ని గంటల దూరం చెప్పేయండి. మా ఇంట్లో మా జీవన్ పాల్ గారు ఏం చేస్తాడంటే, వస్తాడు, వచ్చి నా ఫోన్ తీసుకుంటాడు. వాళ్ళ మేనర్లో ఫోన్ తెస్తాడు. అలాగే అన్ని ఫోన్లు చూస్తాడండి. అంటే వీళ్ళు ఎంతసేపు మాడుతున్నారు, దేనికి ఎంతసేపు చేశారు అనేది ఉంటుందండి.
వాళ్ళకి తెలిసిపోద్దండి. నాకు యాక్చువల్గా ఆ విషయం తెలియదు. ఓకే, అంటే ఎవరైనా ఒక మాట చెప్పండి, మీరు ఎన్ని గంటలు చూస్తారు సార్? అబద్ధం కదమ్మా, నువ్వు నిజం అంటే ఆమె ఎక్కువ కదా, 2 గంటల కంటే ఎక్కువ. 2 గంటలకి ఏమి చూస్తాడని అడగలేదు నిన్ను. 2 గంటలకి ఎక్కువ. ఎంత కవరింగ్ అండి. ఆయన 2 అంటే ఇంకా తక్కువ ఉంటుందండి. వాళ్ళిద్దరూ ఏకమైపోయారండి. సరే, తీసేసుకుంటాం. ఓకే, నికోం అది ఆయన ఆవిడతో మాట్లాడకుండా ఫోన్ మాడుతూ ఉంటాడు, తీసేసుకుంటుంది అట్టండి. సరే, ఇంకా 2 గంటలు చూస్తారు అనుకుందాం. 2 గంటలు ఉపయోగపడిందా వేస్ట్ అయిందా? ఇలా కాదండి, ఇక్కడ పెట్టుకోవాలండి. వేస్ట్ అయిందని అంత సిన్సియర్గా ఒప్పుకున్నందుకు ఆడి పాదాలు దండం పెట్టాలండి. ఎవడు ఒప్పుకుంటాడండి వేస్ట్ అయిందని? వేస్ట్ అయిందండి. ఒకవేళ ఆయన గంటలు 2 గంటలు, మీరు 4 గంటలు వేస్ట్ అయిందా? ఈయన 6 గంటలు వేస్ట్ అయిందా? మీరు 12 గంటలు వేస్ట్ అయిందా? ఆ 12 గంటలు ఏదైనా పని చేసుకుంటే ఎంత డబ్బు సంపాదిస్తామండి? ఆ 12 గంటలు బైబిల్ చదువుకుంటే ఎంత సంపాదిస్తామండి? ఎంత జ్ఞానం వస్తుందండి? ఎంతసేపు దేవుని యొక్క సన్నిధులు గడుపుతామండి? కానీ మనం చాలా నష్టపోతున్నామండి. ఓ డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి, బ్రదరు జాషువా గారు, ఈ ఫోన్ ఎవడు కొనుక్కున్నాడు కానీ నాశనం చేసేస్తుందండి, సమాజాన్ని నాశనం చేసేస్తుందండి అన్నారండి ఆయన. అంటే ఎవరో బాగా దానికి ఎఫెక్ట్ అయిపోవటం ఏదో జరిగి ఉంటుందండి. వెంటనే నాతో షేర్ చేసుకున్నాడు అనమాట అండి ఆయన. తెలుసు. అంటే త్రాగుడు ఎంతటి వ్యసనమో సెల్ ఫోన్ కూడా అంతటి వ్యసనం అండి. అంతే కదండి. ఏం చేద్దాం మరి? తగ్గించుకున్నారా? తగ్గించుకుందాము అన్నారా? తగ్గించుకుందాం. అంతకంటే గొప్ప మాట ఏమీ లేదండి. తగ్గించుకుందాం. అవసరానికే వాడదాం. తగ్గించుకుందాం. ఇప్పుడు కరోనా చేసిన పాపాల్లో ఇంకొక పాపం ఏంటంటే మన పిల్లలందరికీ ఫోన్లు ఏమంటారు దాన్ని, ఫోన్లు అలవాటు చేసిందండి కరోనా. అప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఫోన్లోనే వాళ్ళు పాఠాలు పెట్టేవారండి. ఇప్పుడు కూడా నా మనవరాలు ఫోన్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటుందండి. ఓ మనవడేమో ఫోన్లోనే చదువుతున్నాడండి. రాత్రి 12 అయినా 2 అయినా ఫోన్లోనే చదువుకుంటున్నాడండి. ఏమయ్యా అంటే చదువుతుందా తాడు, నువ్వు చదువుతున్నావా ఏమైనా ఏదైనా అంటున్నావంటే చదువుకోండి. ఇది రైట్ రాంగ్ అంటే రైట్ అంటాడండి. ప్రతిరోజు నేను రాత్రి 12 గంటలకు ఒకసారి వెళ్ళి 2 గంటలకు ఒకసారి వెళ్ళి, ఏం చేస్తున్నావు, చదువుతున్నావా ఇంకేదన్నా చూస్తున్నావు అంటే చదువుతున్నాను తాతగారు అంటాడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అది వింటాడండి. రేపు జేఈ ప్రశ్న ఉందండి, అది సిద్ధపడుతున్నాడండి. అది ఫోన్లోనండి. కర్మండి. ఫోన్లే. ఆ కరోనా వచ్చినప్పుడు ఆదివారం ఆరాధనకి చర్చి బిల్డింగ్కి వెళ్ళటానికి లేదు కాబట్టి ఇంట్లోనే ఆరాధన చేసుకున్నారండి. అవునమ్మా, ఫోన్లే ఆరాధన అనేసి ఫోన్లో ఆరాధన. ఇప్పుడేమో రోగం అండి. ఇప్పుడు కూడా ఫోన్లోనే ఇంట్లో ఉండి ఆరాధన చేస్తున్నారండి. ఆడు చొక్కా వేసుకోక్కర్లేదు, బనీలు వేసుకోక్కర్లేదు, లుంగి అది ప్యాంట్ వేసుకోక్కర్లేదు. ఇంత ఉంటుంది చూడండి, అది వేసుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు. మంచిలు తాగడం మళ్ళీ ఆ ఫోన్ అక్కడ అక్కి చెప్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళి మంచిలు చేసుకుంటాడు. ఏమో అక్కడ ఫ్రీ పెట్టి అంటాడు, ఇక్కడ వింటూ ఉంటాడు. ఏం దరిద్రం ఉంటుంది, అది కూడా ఆరాధననా? అసలు మనం మనుషులేనండి. అసలు
అదే ఆరాధనలో పాల్గొంటామనా? నేను మొన్న మా జీవంతో కట్టండి కదా ఎవరికి ఏంటిది లేదు ఏం చెప్పేసి అన్నానండి. ఇప్పుడు తెగబలిసి ఇంట్లో కూర్చుని ఈ ఆశలన్నీ ఎత్తున్నారండి. అంత అవసరమా? ఓకే, మరి ఏం చేద్దాం సార్, తగ్గిందామా? మీకు అందరికీ మీ పాదాలకు దండం పెడుతున్నాను. ఆ సమయాన్ని దేవుని కోసం వాడదామండి. మీరు సెల్ ఫోనే వాడుతున్నారు. ఆ కళ్ళద్దాలు ఆయన పేరేం పేరండి? ఆ కళ్ళద్దాలు పేరు ఆయన పేరే మధు గారు. మీరు ఎక్కువ వాడతారంటే ఆయన చెప్పారు. సరే, మనం సిగ్నల్ లేకుండా చేస్తే మంచిదండి. ఫోన్ వాడుతున్నాం. ఈ బుర్రలో ఏది నిండిపోద్దండి? ఏది నిండిపోద్దండి? ఏం చూస్తుంది నిండుది? ఏమి నిండిపోద్ది చెప్పండి నాకు. ఇది నిండిపోద్దని చెప్పండి నాకు ఎవరన్నా. సినిమా నిండిపోద్ది. వెరీ గుడ్. సినిమా నిండిపోద్ది. రాజకీయాలు నిండిపోతాయి. ద్వేషం నిండిపోద్ది. గేమ్స్ నిండిపోతాయి. జూదం నిండిపోద్ది. అల్లరితో కూడిన ఆటపాట్లు నిండిపోతాయి. మోహజు దానికి మోహజుకు సంబంధం ఏంటండి? ఉండండి, నరకండి. నేను అడిగానే చెప్తాడు సమాధానం. మీరు నరకండి. అది నేను నవ్వే ప్రశ్న కాదు. అది రాబట్టే ప్రశ్న. ఏంటి మోహం చూపుకుంటే దానికి సంబంధం ఏంటండి? అలాంటి సంఘటనలు అక్కడ చూపిస్తానండి. దాంతో నిండిపోద్దండి బుర్ర. ఇంకేదేంతో నిండిపోద్దండి? క్రైమ్స్తో నిండిపోద్దండి. వీటితో నింపుకుందామా, బైబిల్తో నింపుకుందామా? అండి బుర్రలో పెట్టేస్తారండి. అలానే ఉంటాయి. అయ్యి బాబోయ్, మేము ఉండలేండి. అప్పటికి వెళ్ళిపోతాం మేము. అప్పటికి మేము వెళ్ళిపోతాం. మీరు పడండి పాదలండి. నేను వెళ్ళిపోతున్నాం. బాయ్, టాటా. ఓకే, అందరికీ అర్థమైంది కదండి. ఆ పనికిమాల సంఘటనలు బుర్రలో నిండిపోతాయండి. అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామండి? ఆ పనికిమాలలో ప్రవర్తిస్తామండి. ఈ పవిత్రత బుర్రలో నిండితే ఎలా ప్రవర్తిస్తామండి? పవిత్రంగా బ్రతుకుతామండి. అంతేనండి. ఆ కుళ్ళుతో బుర్రను నింపేసుకుంటే ఆ కుళ్ళు బతుకుతామండి. పరిశుద్ధతతో మన హృదయాన్ని నింపుకుంటే పరిశుద్ధంగా బ్రతుకుతామండి. మనం నాశనం అయిపోతున్నాం. మన పిల్లల్ని నాశనం చేస్తున్నామండి. అంటే యాక్చువల్గా దేవుడు మన మనసులో చెల్లిపోతాడండి. మన మనసులో చెల్లిపోతాడండి. ఉండడండి. పరిశుద్ధాత్మ ఉండడండి. ఇక అంత కుళ్ళు మన హృదయంలో పెట్టుకుంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడండి? ఆయన ఉండగలడా? మనం ఉండగలం. ఆ కుళ్ళులో మనం బ్రతకగలం. ఆయన బ్రతకవలసిన అవసరం లేదు ఆయనకి. ఆయన ఉండడు. మనల్ని అసహించుకుని మనం ఏది చూసి ఇష్టపడుతున్నామో అది చూసి వీడికి ఇది ఇష్టం కాబట్టి అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అక్కడ ఉన్నానని వెళ్ళిపోతాడండి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నేను తగ్గిందామండి. తగ్గించి మానేద్దామండి. ఇప్పుడు ఆ ఫోన్ లేకుండా మనం బ్రతకలేదు బ్రదరు. ఆ పనికి మళ్ళీ లేకుండా మనం బ్రతకలేదండి. మరి ఎందుకండి ఇప్పుడు మినిమం కాదండి. మినిమం కాదు, ఇంకెక్కువ అయిందండి. మ్యాక్సిమం అయిపోయిందండి. అసలు ఉదయం లేచి మీరు ఏది పట్టుకుంటారు చెప్పండి? అంతేనండి. నేను ఉదయం లేచి ఫోన్ పట్టుకుంటానండి. ఉదయం లేచి ఫోన్ తీసుకుని మెసేజ్లు ఏమైనా ఇచ్చినా చూస్తానండి. టైం ఎంత అయిందో చూస్తామండి. అన్నిటికీ దాని మీద ఆధారపడుతున్నామండి. ఇవాళ ఏ రోజు కూడా తెలియదండి. ఫోన్ చూస్తే ఇవాళ ఉదయం అదే జరిగిందండి. ఇవాళ ఉదయం అసలు 7 తారీఖు అంతా నాకు గుర్తులేదండి. అప్పుడు తీస్తే 22 అంత డిపెండెన్స్ అయిపోయామండి. ఏమో మారుద్దామండి.
మార్చుకుందామండి. మినిమం కాదు సార్, ఇంకెక్కువ అయిపోయింది సార్, అది ఎక్కువ అయిపోయిందండి. బాబాయ్ మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మొన్న యూత్ క్లాస్లో మా చిన్న అబ్బాయి, ఆయనకు సబ్జెక్ట్ ఇచ్చామండి. ఆయన సబ్జెక్ట్ చెప్పేసి ఈ ఫోను వాడకాన్ని గురించి చెప్పాడండి. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. విజయప్రకాష్ గారు ఆయనకి అర్థంగా నాకు తెలియదు బ్రదర్ అని అన్నాడండి ఆయన. అప్పుడు ఆ యూత్కి తెలిసిందండి ఆ సంగతి. ఆయన ఏదో ఓ తప్పు మాట అంటే మిస్యూజ్ చేశాడండి. అలా కదండి అని కరెక్ట్ చేశాడు. మీరు ఎంతమంది అది వాడుతున్నారో తెలుసుకోండి ఇలా అడిగాను అన్నాడండి. అయ్యో అక్షరాలు మార్చాడండి. అలా కదన్నయ్య అన్నారండి వాళ్ళు. అదే మీరు ఎంతమంది వాడుతున్నారో తెలుసుకుందామని అలాగన్నాను. కానీ పిల్లలు ఎక్కువ మంది ఇవన్నీ మేము ఆడుతున్నామని తగ్గిస్తాం మానేస్తామని చెప్పేసి అన్నారు, మాట ఇచ్చారండి. అసలు అంటే ఒక అరగంట అసలు పిల్లలు ఎంత 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 ఎంజాయ్ చేశారండి, అంత ఎంజాయ్ చేశారండి. మాకేం అర్థం కావట్లేదండి. ఆ పిల్లలందరూ టక్ చెప్పేస్తున్నారండి. ఉన్నానండి ఉందండి క్లాసులోను, అది ఆయన ఉన్నాడండి క్లాసులోను, నువ్వు ఉన్నా కదా ఉంది క్లాసులోను. అందరికీ కదిలికి వచ్చేసిందండి. ఇవన్నీ అలా తెలుసా అన్నయ్య? ఒక అబ్బాయి ఏమన్నాడు తెలుసండి, యవనస్తులు ఈ సబ్జెక్టు వల్ల పాడైపోతున్నారు, ఇది చేయొద్దు అని ఎవరు చెప్తారు అని వేదన పడుతున్నాడటండి. ఒక ఇంజనీరింగ్ 3rd year చదువుతున్న అబ్బాయి ఆయన మనం చెప్తున్నాడండి, ఎవరు చెప్తారు ఇవి అని నేను బాధపడుతున్నాను, జయశీలన్ని చెప్పాడు, నేను చాలా సంతోషపడ్డాను అన్నాడండి. ఒక యవనస్తుడు దుఃఖపడుతున్నాడటండి. మా చర్చి మెంబర్ అండి, ఏలూరు చర్చి మెంబర్ అండి. అంచేత మనం కాదు కానీ మన పిల్లలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. మరి మీరు సేవ్ చేసుకుంటారో, మీ పిల్లల్ని విడిచిపెట్టేస్తారో, మీ పిల్లల్ని ముంచేస్తారో మీరు ఆలోచించుకోండి. ఓకే, ఎవరైతే ఈ భిన్నమైన బోధ చేస్తారో వాడు ఏమీ ఎరగడు అన్నాడండి. ఏమి ఎరగడండి? వాడు నిత్యజీవి ఎరగడు, వాడు దేవుడిని ఎరగడు, వాడు సహోదర ప్రేమను ఎరగడు, పరలోకాన్ని ఎరగడు. మరి ఏమి ఎరుగున్నాడు? తర్కాలను ఎరుగును, వాడు ఏమి ఎరుగును? వాగ్వాదాలు ఎరుగును. దీనికోసమే ప్రయాసపడతాడు, నిత్యజీవం కోసం ప్రయాసపడ్డాడు, దేవుని గుణాలు పెంచుకుంటాను ప్రయాసపడ్డాడు, ప్రేమను పెంచుకుంటాను ప్రయాసపడ్డాడు, క్షమించడాన్ని పెంచుకుంటాను ప్రయాసపడ్డాడు, తర్కాలని వాగ్వాదాలను గురించి ఆలోచిస్తాడు, వాటి గురించే ప్రయాసపడతాడు. ఈ తర్కాలు వాగ్వాదాల వల్ల అతనికి ఏమొస్తుందండి? అంటే ఇక్కడ చెప్పండి, అంటే అసూయ వస్తుంది, గర్వం వస్తుంది అన్నాడండి. గర్వాంధుడుగును అంటే అతిశయం వస్తుంది అనమాట అండి, గర్వం వస్తుందటండి. ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల మా అబ్బాయి ఒక పాయింట్ చెప్పాడండి. ఏమొస్తుంది అంటున్నాడండి. అన్న ఏం చెప్పాడమ్మా? ఏదో వస్తుందని చెప్పాడమ్మా, పిల్లలందరిలో అది అంత ప్రస్తుతం అన్నాడమ్మా. కాదు, మీరు రాలేదు. ప్రస్తుతం పిల్లలందరూ ఏదో ఒకటి ఉందటండి, విసుగు, అసహనం. చెప్పలేదు, విసుగు వస్తుందటండి. ఇప్పుడు పిల్లలందరిలో విసుగు ఉందటండి. అంటే ఈ సెల్ ఫోన్లు వాడటం వల్ల వచ్చిన విసుగటండి అది. ఆ పిల్లలందరూ ఒప్పుకున్నారండి, అందరూ ఒప్పుకున్నారండి. సరే, వీటి వల్ల ఏమొస్తుందండి? గర్వాంతుడు అవుతున్నాడు. గర్వాంతుడు అయినందువల్ల వీటి వల్ల గర్వాంతుడు అవతంతో పాటు ఇంకా ఏవో వస్తున్నాయండి. వీటి వల్ల ఇంకేవో వస్తున్నాయండి. అసూయ, కలహము, దూషణ,
దురనుమానములు కలుగును. అసూయ, కలహము, అసూయ, కలహము, దూషణ, దురనుమానములు, కలుగును. దురనుమానములు కలుగును. అసూయ, కలహాలు, దూషణ, దురనుమానములు, వీటిలో మంచిదేదండి, ఏది లేదండి. ఎక్కడ స్టార్ట్ అయిందండి? భిన్నమైన బోధ దగ్గర స్టార్ట్ అయిందండి. భిన్నమైన బోధ దగ్గర స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కొంచెం భిన్నమైన బోధ చేసేవాడు ఏమనుకుంటున్నాడండి? నేను కాబట్టి వీడికి ఎవరికి తెలియదు అంటున్నాడండి. ఏంటండి అది? దురహంకారం. నాకేమి తెలీదు, ఆయనకే తెలుసు అంతాను. ఆయన ఇచ్చింది ఏదో నేను చదువుతున్నాం, బోధిస్తున్నాం. అక్కడేమో వినయం ఉందండి. నాకంతా తెలుసు, వీడికి ఎవరికి తెలీదు. అక్కడేమో గర్వం ఉందండి, అహంకారం ఉందండి. ఏం పెంచుకుందామండి? వినయం పెంచుకుందామా, అహంకారం పెంచుకుందామా? క్రీస్తు సంఘస్థులందరికీ గర్వం అండి. మాకే బైబిల్ తెలుసు అనే గర్వం. ఇప్పుడు ఇది కొంచెం తగ్గిందేమనుకుంటానండి. తగ్గలేదా లేదా ఇంకా పెరుగుతుందా? తగ్గింది కదా, కొంచెం తగ్గినట్టుందండి. అమ్మా తగ్గలేదమ్మా? కొంతమందికి తగ్గింది అంటే వ్యక్తులు బట్టి అంటే మీ ఉద్దేశం? అంటే కొందరికి తగ్గింది, కొందరికి పెరిగింది, కొంతమందికి పెరిగింది. పూర్వం చర్చా ప్రెసిడెంట్ అంటే గర్విస్తండి. అది మాకే తెలుసు బైబిల్, ఇంకెవరికి తెలియదు అనేవారు అనమాట అండి. అమ్మా అది అది మంచిది కాదండి. యేసుప్రభులో గర్వం ఎంత ఉందండి, దీనత్వం ఎంత ఉందండి? అంతేనండి. యేసుప్రభులో దీనత్వం 100% ఉందండి, గర్వం 0 అసలు లేదండి. ఆయనకి లేదండి అసలు. ఆ తర్వాత ఇంకేదో వస్తుందండి వాళ్ళకి. 5వ వచనంలో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, చెడిపోయిన మనసు వస్తుందండి. దాని తర్వాత ఇంకా 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 ఇంకో గ్రేడ్ అండి, చెడిపోయిన మనస్సు. మనసు చెడిపోయింది, ఆలోచన చెడిపోయినాయి, కోరికలు చెడిపోయినాయి. మనసు కోరికల స్థానం, కోరికలు చెడిపోయినాయి. చెడిపోయిన మనసు కలిగి అప్పుడు ఏదో కంప్లీట్గా వాళ్ళలోంచి పోతుంది, హీనులు అయిపోతున్నారు, సత్యహీనులు అయిపోతున్నారు. అంటే సత్యం కంప్లీట్గా వాళ్ళని విడిచిపెట్టేస్తుంది, సత్యహీనులు అయిపోతున్నారు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై అప్పుడు ఇంకొకటి డెవలప్ అవుతుందండి వాళ్ళల్లో. దైవభక్తి లాభ సాధనం అనుకునే వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. దైవభక్తి అంటే దీనికి సత్యహీనులు అయిపోవటం వల్ల దైవభక్తి ఏమనుకుంటున్నాడు? దైవభక్తిని పరలోకానికి వెళ్ళే సాధనం అనుకుంటున్నారా? దేవుని ఎరిగే సాధనం అనుకుంటున్నారా? గొప్ప డబ్బు సంపాదించే సాధనం అనుకుంటున్నారా? డబ్బు సంపాదించే సాధనం అనుకుంటున్నారండి. ఈ పిచ్చిలో పడిపోయారండి ఇప్పుడు భక్తులందరూ. సువార్తికులు ఎక్కువ మంది దీంట్లో పడిపోయారండి. దైవభక్తిని ఒకప్పుడు అంతేనండి. అమెరికా వాడు ఈ పేదోడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి లేదా 10,000 ఇవ్వని పంపిస్తే వీడు దాంట్లో 10 తీసుకుంటాడండి. దాంట్లో కట్ చేసి
ఒక 500 ఒకసారి, ఒక 500 ఒకటిసారి, లేకపోతే 200 ఒకసారి, 200 ఒకసారి, 200 ఒకసారి, 200 ఒకసారి ఇస్తాడండి. దాంతో ఇటు వ్యాపారం చేస్తాడండి. వద్దులండి. డైరెక్టర్ కూడా పరలోకానికి వెళ్ళడండి. డైరెక్టర్ అంటే దొంగడండి వాడు. డైరెక్టర్ అంటే మోసగాడండి. క్రీస్తు సంఘంలో డైరెక్టర్లు ఉంటారండి. క్రీస్తు సంఘంలో డైరెక్టర్ అంటే ఆడు క్రీస్తు సంఘస్థుడు కాడండి. క్రీస్తు సంఘంలో డైరెక్టర్ ఉంటాడండి. బీదల డబ్బులు కమిషన్ కొట్టేవాడు వాడు మనిషి కాడండి. ఆడు రాక్షసుడండి. వారసము కాదండి అది. అమెరికా వాళ్ళు ఇచ్చారండి వాడికి ఇమ్మని. దాంట్లో కమిషన్ కొడతాడండి వీడు. దొంగడు కదండి వీడు. ఆఖరికి ఏ స్థితికి వెళ్ళిపోయారంటే దైవభక్తిని లాభసాధనం బాబాలు ఉన్నారండి. వాడికి ఎందుకండి వేల ఎకరాలు ఎందుకండి బాబాకి? వాడు సన్యాసుడు కదండి. వాడు కాషాయ బట్టలు వేసుకున్నాడు కదండి. వాడికి ఏం కావాలండి? ఏమక్కర్లేదండి. యాక్చువల్గా కాషాయ బట్టలు వేసుకున్నాడు ఏం చేస్తాడంటే ఒక ఇది పట్టుకొని తిరుగుతాడండి. ఎవరైనా ముద్దేస్తే తింటాడండి. కానీ వాడికి బంగారపు కుళాయి అండి. దొడ్డుకెళ్ళేదాన్ని ఏమంటానండి? కబోర్డు, బంగారపు కబోర్డు అండి. బంగారు ప్లేట్ అండి. వాడికి అవసరమా? బంగారపు గ్లాసులు అండి. వాడికి అవసరమా? బంగారు స్పూన్లు అండి. పూర్వం వెండి స్పూన్ అంటేనే టాప్ అండి. ఇప్పుడు బంగారు ఎందుకండి? వాడికి ఎందుకండి? కాషాయ బట్టలు వేసుకున్నాడు ఎందుకండి? వాడు యోగా, వాడు భోగా. వాడి పేరుకి యోగి, వాడి జీవితం యోగి. సారీ, వాడి పేరుకి యోగి, వాడి జీవితం భోగి. దైవభక్తి పరలోకానికి సంబంధించింది. కానీ దైవభక్తి ఏమైపోయిందండి? డబ్బు సంపాదించేది అయిపోయిందండి. నువ్వు ఏ పనిని డబ్బు సంపాదన కోసం వాడద్దండి. అంటే రిలీజియస్ థింగ్స్ని డబ్బు సంపాదించుకోండి. నీ సువార్తను డబ్బు సంపాదించడానికి వాడొద్దు. నీ భక్తిని డబ్బు సంపాదించడానికి వాడొద్దు. దైవభక్తి లాభ సాధనమునకును లాభ సాధనము అనుకొను అనుకున్న వారి వ్యర్థ వివాదంలో కలుగుతున్నాయి. అనుకున్న వారికి అనుకొనటం వల్ల వ్యర్థ వివాదములు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? దైవభక్తిని లాభసాధనం అనుకునే ఆ వ్యర్థమైన వివాదం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడ స్టార్ట్ అయిందండి? భిన్నమైన బోధ దగ్గర స్టార్ట్ అయిందండి. ఎప్పుడు భిన్నమైన బోధ చేయొద్దండి. మనకు ఒక బోధ తెలిసిందండి. మనం చిన్నప్పుడు ఒక వాక్యం నేర్చుకున్నామండి. అది తప్పుల గురించి మాట్లాడట్లేదు, సత్యం గురించి మాట్లాడుతున్నాను. సత్యం మనకేదో ఒక బోధ తెలిసిందండి. దానికి కట్టుబడి ఉండి చచ్చే వరకు దానికి కట్టుబడి ఉండి ఏదో భిన్నంగా చెబుదాం, ఇంకేదో చెబుదాం, దానికి ఇంకా వేరుగా చెబుతాం, మనుషులను ఆకర్షిద్దాం అనుకోవద్దండి. 55 సంవత్సరాల నుంచి నేను ఒకే బోధలో ఉన్నానండి. ఈ మధ్య చెన్నై గారు అది భిన్నమైన బోధ చేస్తున్నాడు. చెన్నై గారు ఆయనకేం కావాలంటే ఎప్పుడు ఒక బోధ అంటే కొంచెం కొత్త బోధ చేద్దాం అనుకుంటున్నాడండి. అప్పుడు చెన్నై గారు భిన్నమైన బోధ ప్రారంభించాడండి. అప్పుడు చెన్నై గారు నేను జాషువాని జాషువా గారు చెప్పేది సత్యం అంటాడా, నేను చెప్పేది సత్యం అంటాడండి. చెన్నై గారు తాను చెప్పేది సత్యం అంటాడండి. మరి జాషువా గారు చెప్పేది ఏమంటాడండి? అది తప్పుడు బోధ అంటాడండి. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకున్నాను, నేను తప్పుడు బోధ చేస్తున్నానా? బైబిల్ విడిచిపెట్టి భిన్నంగా చేస్తున్నాడు తప్పుడు బోధ చేస్తున్నాడా?
ఎవరు మాట్లాడలేదండి. విడిచిపెట్టేసినట్టు భిన్నమైన బోధ చేస్తున్నాడండి. మీరేమంటారండి? నిజమే బ్రదరు, చిన్నయ్య గారు నిజమేనండి, అది ఆశ్వ గారు నిజంగానే తప్పుడు బోధ చేస్తున్నాడండి అంటాను వేరండి. అంటే మీకు తెలియదండి ఏది భిన్నమైన బోధో ఏది సత్యమైన బోధో తెలియదండి మీకు. అడు అక్కడికి వెళ్ళిపోమానండి, గ్రీస్ దేశం వెళ్ళిపోమానండి, ఏథెన్స్కి వెళ్ళిపోమానండి. ఏమన్నారండి? 1970 మైండ్తో ఉండకూడదు, 2000 మైండ్తో ఆలోచించాలి అని. అయ్యో బాబోయ్, అంటే వాక్యాన్ని కూడా అలాగనుకోవాలండి. వాక్యాన్ని కూడా అలా అనుకోవాలండి. అసలు నిలబడి చెప్పండి అన్నయ్యకి అర్థమయ్యేటట్టు. మైండ్తో ఆలోచించకూడదు విషయాలు, 2000 ఈ పరిస్థితులను బట్టి వాక్యాన్ని ఆలోచించి మాట్లాడాలి. 70 విషయాలు చెప్తున్నా అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి. 2025 వస్తే బోధ మారిపోద్దా? 50కి ఇంకా మారిపోద్దా? అమ్మా వాక్యం మారదండి బ్రదరు, వాక్యం మారదండి. క్యాలెండర్ మారద్దండి, సంవత్సరాలు మారుతాయండి. వాక్యం మారదండి, బోధ మారదండి, యేసుప్రభు బోధ మారదండి, పరిశుద్ధాత్ముడు బయలుపెట్టింది మారదండి, దేవుని యొక్క వాక్యం మారదండి, బైబిల్ మారదండి, దేవుని సంకల్పం మారదండి. ఒకవేళ అది కూడా మారాలనుకున్నాడు ఆడంత పనికిమాలిన ఇంకొకటి ఉంటాడండి. నాకు ఇంతవరకు వినలేదండి ఇది. నేను ఇది విన్నానండి. ఇక్కడ ఉన్నవాడు చిన్నయ్య గారు అంటున్నాడు జాషువా గారు చెప్పేది తప్పు అంటున్నాడు అటండి, అది విన్నానండి. అప్పుడు మీరేమన్నారు నాకు కావాలండి, మీరేమనాలండి? ఆయన 50 సంవత్సరాల నుంచి ఒకే బోధ పట్టుకుని ఉన్నాడు అని చెప్పాలండి. నువ్వు భిన్నమైన బోధ చేస్తున్నావు అనాలండి. కానీ మీరు మరి అలాగ అనరు. మీరేమంటారంటే నిజమానయ్యా అంటారండి, లేదా నిజమానయ్యా అంటారండి. నేను భిన్నమైన బోధ చేయట్లేదండి అమ్మా. నేను ఆ బోధనే పట్టుకుని బతుకుతున్నానండి. నేను చచ్చిపోయే వరకు ఆ బోధనే పట్టుకుంటానండి. తర్వాత మీరు ఏం చేస్తుంటున్నా అనేది తెలియదు. నేను బోధ మార్చనండి, బోధ మారదండి. చాలా గట్టిగా పట్టుకుని ఉన్నానండి, అంతేనండి. మీరు తేల్చుకోండి ఏది 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 సత్యం. ఇప్పుడు సత్యానికి రుజువు ఏదండి? ఇదండి సత్యానికి ఆధారం ఇదేనండి, ఇదే సత్యం అండి. యేసుప్రభు వేయని ప్రశ్నలు వేయొద్దండి, అపోస్తులు వేయని ప్రశ్నలు వేయొద్దండి. ఆ ప్రశ్నలే తప్పండి, ఆ ప్రశ్నలే తప్పండి. ఇది నిజమా? తప్పండి. అదే పాపాన్ని నడిపించిందండి. ఓకే, అంటే పావుగంట ఎక్కువైపోయింది, అంటే టీ బ్రేక్కి పావుగంట ఎక్కువైపోయిందండి. భిన్నమైన బోధ ఎంత ప్రమాదమో చూడండి. భిన్నమైన బోధ చేసేవాడు ఏమి ఎరగడు, తర్కాల గురించి వాగ్వాదాల గురించి ప్రయాసపడతాడు. భిన్నమైన బోధ చేసేవాడు తర్కాలు వాగ్వాదాలు చేసేవాడు గర్వంతుడు అవుతాడు. తర్కాలు వాగ్వాదాలు చేసేవాడికి లేదా గర్వంతుడికి అసూయ కలుగుద్ది, కలహాలు వస్తాయి, దోషాలు వస్తాయి, దురనుమానాలు వస్తాయి. ఈ అసూయ కలహాలు ఉన్నవాడు చెడిపోయిన మనసు కలిగినవాడు, సత్యహీనుడు. చివరికి భిన్నమైన బోధ చేసేవాడు దైవభక్తిని బిజినెస్గా మార్చేస్తాడు, దైవభక్తిని బిజినెస్గా మార్చేస్తాడు, దైవభక్తిని డబ్బు సంపాదించే కార్యంగా మార్చేస్తాడు. అమ్మా వెరీ గుడ్, చాలా తక్కువ చేశాడు. బాప్తిజం అంటే 10,000 రూపాయలు విలువ, అదిగో కోట్ల విలువైంది. అది అడిగి తెలియలేదు, అది ఫూలిష్ పిల్లకి. బాప్తిజం ఎంత విలువైందండి? 10,000. అయ్యి బాబోయ్, ఆత్మరక్షణ 10,000 ఇంకా చాలా విలువైందండి. అది నా దగ్గర తీసుకురండి, చెప్తాను. వీరికి చాలా తక్కువ రేటు పెట్టామా అని చెప్తాను.
మీరు చెప్పండి, నా దగ్గరికి వద్దులేండి. సరే, ఏదో చాలా వేదన ఉందండి, చాలా వేదన ఉందండి. అంటే ఇప్పుడు ఈ పేరాలో 10వ వచనం, థ్యాంక్ యూ సార్. ఈ ఈ ఈ ఈ పేరాలో దైవభక్తి లాభసాధనం అన్న దగ్గర నుంచి సంతుష్టి సహితమైన దైవభక్తి, అక్కడి నుంచి ధన దగ్గరికి వెళ్ళాడండి. అంటే యాక్చువల్గా పేర 2 భాగాలు అనమాట అండి. అప్పుడు తర్వాత భాగాన్ని మనం మనలో వచ్చిన తర్వాత ఆలోచిద్దామండి. అంటే ధనాపేక్ష సమస్య కీడులు మూలం ఆ విషయాన్ని ఇప్పుడు తర్వాత పేరాలో ఆలోచిద్దామండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సార్. తగ్గిందామండి, తగ్గిందా? ప్రస్తుత కాలంలో బ్రతకడం చేతకాక మనుషుల్లో ఫేమస్ అవ్వాలని చాలామంది ఆరాటపడుతూ ఈ భిన్నమైన బోధలను లక్ష్య పెడుతున్నారు, వాటి కొరకు వర్క్ చేస్తున్నారు కూడా. నాకు తెలిసి ఒక్కొక్కరు రాత్రి 1 గంట 2 వరకు వర్క్ చేస్తున్నారండి. కుటుంబ సభ్యులు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కనుక ఒకసారి ఆలోచించేద్దాం. ఇది చాలా ప్రమాదకరమైనది క్రీస్తు సంఘానికి. అంటే ఇందాక నేను ఎందుకు అంకుల్తో విషయం చెప్పానంటే, ఒక వ్యక్తి నాతోటే మాట్లాడాడు. జాషువా గారిది 70 మైండ్ బ్రదర్, అప్పుడులాగా ఆలోచిస్తారు, మనది ఫ్రెష్ 2000 సంవత్సరాలలాగా ఆలోచించాలి. నాకు కొద్దిగా పైకి ఎక్కుతాడు, చాలా పైకి ఎత్తాడు. మీలాగా ఆలోచించే మైండ్ చాలా లేదండి, చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు మీరు, మీలా అది ఏదైనా ఏదో వేసాడు. వీడితో ఉంటే ఉన్నది కూడా పోయేటట్లు ఉందని వదిలేశాను. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుడు మనల్ని కరుణించాడు. మనం ఎటువంటి ప్రమాదంలో ఉంటున్నామో అనేది మనం వివేచించగలిగేటటువంటి హెచ్చరికలు సోదరుల ద్వారా వారి అనుభవంతో తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఏదైనా విషయం చెప్తే జాష్ గారి వయసు అంత, ఆయన అనుభవం ఎంత, నా వయసు ఎంత అండి, ఎంతండి? నా మాట ఎందుకంటే నమ్ముతారు? మన ధైర్యవంతులు అయితే నన్ను చెప్పించి కొట్టండి, ఫలానా విషయాల్లో ఈయన ఇలా మాట్లాడాడు కాబట్టి కొట్టారు, ఆ సంఘంలో కొట్టారటని వినేవాళ్ళు కొద్దిగా భయం ఉంటుంది. ఏది పడితే అది సంఘంలో మాట్లాడకూడదు, ఏటి బట్టికే వాటికి మనం ప్రయాసపడకూడదని ఆలోచిస్తారు. ఇవి లేకే ఇవి ఎక్కువైపోతాయి. అమాయకులు పాపం చాలా అమాయకులుగా వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు చదవరు, తెలుసుకోరు, వాళ్ళు అంటుపోతూ ఉన్నారు. దేవుడు ఈ ప్రమాదం నుంచి మనల్ని కాపాడమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన కన్నా ఇంకా వేరే దిక్కు లేదు. కనుక సోదరుల ద్వారా మనం ఎంత ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని తిమోతికి తెలియజేసినటువంటి విషయాలను బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. వాటికి దూరంగా ఉందాం. ఈ వాక్యాన్ని మనం నమ్మి అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడకుండా తగిన శక్తి గలవారమై ఉండేటట్లుగా దేవుడు మనల్ని కనికరించి బలపరచమని దేవుడిని ప్రార్థన చేద్దాం. సోదరులు రాజారావు గారు వచ్చి ప్రార్థన చేయాలని సోదరుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను.